ఫ్రెండ్స్ 2024లో యూట్యూబ్లో రాబోతున్న కొత్త సెట్టింగ్స్ ఏంటి, యూట్యూబ్ తీసుకొస్తున్న న్యూ అప్డేట్స్ ఏంటనేదే ఒక్కసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023లో చూసుకున్నట్టయితే యూట్యూబ్ చాలా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మానిటైజేషన్కి సంబంధించి కూడా చాలా చేంజెస్ అయితే చేసింది. ముందుగా చూసుకున్నట్టయితే ఏదైతే షార్ట్స్ ఉంటాయో మనకు 2022లో చూసుకున్నట్టయితే షార్ట్ ఫండ్స్ అయితే ఇచ్చేది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరికి వచ్చేసరికి షార్ట్ ఫండ్ అనేది రిమూవ్ చేసి మనకు డైరెక్ట్గా షార్ట్స్కి కూడా మానిటైజేషన్ అనేది యూట్యూబ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 500 సబ్స్క్రైబర్స్కి సంబంధించి ఆఫ్ మానిటైజేషన్ ఏదైతే ఫ్యాన్ ఫండింగ్ ఉంటుందో అది కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 2023లో మనకు చాలా న్యూ అప్డేట్స్ అయితే యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. అదేవిధంగా 2023 సెకండ్ హాఫ్లో కొన్ని యూట్యూబ్ అయితే ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా 2024లో ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి అయితే యూట్యూబ్ అయితే సెట్టింగ్స్ అన్ని కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. అందులో ఏఐని కూడా ఇంక్లూడ్ చేస్తూ చాలా ఫీచర్స్ అనేది 2023లో యూట్యూబ్ అయితే తీసుకొస్తుంది. మరి అవన్నిటి గురించి ఒకసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023లో వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మానిటైజేషన్ రిలేటెడ్గా షార్ట్స్కి సంబంధించి, అదేవిధంగా 500 సబ్స్క్రైబర్స్కి సంబంధించి ఆఫ్ మానిటైజేషన్ ఏదైతే ఫ్యాన్ ఫండింగ్ ఉంటుందో అది కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత షార్ట్స్లో చూసుకున్నట్టయితే క్లిక్కబుల్ లింక్ అనేది ఏదైతే క్లిక్కబుల్ లింక్స్ అనేది మనం ఇస్తామో దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో మనకు షార్ట్స్లో రిలేటెడ్ వీడియో లింక్ ఇవ్వడాన్ని కొత్తగా ఒక ఫీచర్ అనేది ఒక సెట్టింగ్ అనేది యూట్యూబ్ అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాదు యూట్యూబ్ షాపింగ్ అని, అలాగే యాడ్సెన్స్లో మనము యూట్యూబ్కి సంబంధించి పేమెంట్ అనేది చూసుకోకుండా డైరెక్ట్గా ఏదైతే వైటీ స్టూడియోలోనే మనము యూట్యూబ్కి సంబంధించి పేమెంట్స్ అనేది చూసుకునేలా వైటీ స్టూడియోలోనే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాదు మనకు యూట్యూబ్ క్రియేట్ పేరుతో యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ ఫ్రీ యాప్ అనేది ఒకటి లాంచ్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత 2023 ఎండింగ్లో కొన్ని ఏవైతే ఎక్స్పెరిమెంట్స్గా కొన్ని టెస్ట్ అయితే చేసిందో అందులో ఫస్ట్ ఫీచర్ అనేది ఇప్పుడు 2024లో రాబోతున్న ఫీచర్స్లో చూసుకున్నట్టయితే థంబ్నెయిల్కి సంబంధించి థంబ్నెయిల్ టెస్ట్ అండ్ కంపేర్. అంటే మనం ఇప్పటి వరకు కూడా మన వీడియోకి డైరెక్ట్గా ఒకే థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకునేలా ఆప్షన్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు మీరు మీ వీడియోకి ఒక 3 థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేసి అక్కడ మీరు 3 థంబ్నెయిల్స్ అనేది మీరు యాడ్ చేసి టెస్ట్ అండ్ కంపేర్ మీద క్లిక్ చేసినట్టయితే కొన్ని అవర్స్ తర్వాత అందులో ఏ థంబ్నెయిల్కి ఎక్కువగా వాచ్ టైం వచ్చిందనేది బెస్ట్ థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ మీకు రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా చేయడం రాని వాళ్ళు ఈ విధంగా మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నట్టయితే అందులో ఏ థంబ్నెయిల్కి ఎక్కువగా వాచ్ టైం వచ్చిందనేది మీకు ఒక ఐడియా వచ్చినట్టయితే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం చాలా బాగా యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, యూట్యూబ్లో మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అనేది రావాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎస్ఈఓ కంటే కూడా థంబ్నెయిల్ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. థంబ్నెయిల్ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే మీ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇంకో ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే 2023 ఎండింగ్లో కొంతమందికి ఈ ఫీచర్ అయితే ఇచ్చింది బ్రాండ్ కనెక్ట్ పేరుతో. అంటే మన ఛానల్ని డైరెక్ట్గా బ్రాండ్స్తో కనెక్ట్ చేసుకునేలా యూట్యూబే మానిటైజేషన్లో కొత్తగా బ్రాండ్ కనెక్ట్ పేరుతో ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేశాను ఏ విధంగా చేసుకోవాలని. అదేవిధంగా ఇప్పుడు 2024లో రాబోతున్న ఇంకో సెట్టింగ్ కనుక చూసుకున్నట్టయితే కామెంట్స్, మన వీడియో కింద ఎవరైనా సరే కామెంట్ చేసినట్టయితే ఆ కామెంట్కి మీరు అక్కడే షార్ట్స్లో రిప్లై ఇచ్చేలా, అంటే షార్ట్ వీడియోలో మీరు రిప్లై ఇచ్చేలా ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురానుంది. మీరే కాదు, మీరు వేరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ కింద వేరే వాళ్ళ కామెంట్ చేసినా సరే మీరు వాళ్ళకు షార్ట్స్లో రిప్లై ఇచ్చేలా ఫ్యూచర్ అయితే యూట్యూబ్ అయితే 2024లో తీసుకురానుంది. దీంతో పాటు ఏదైతే మనకు యూట్యూబ్కి సంబంధించి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందో, లైక్ బటన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసినట్టయితే గ్లో అయ్యేలా మనకి ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024లో యూట్యూబ్లో రాబోతున్న ఏఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే షార్ట్స్ వీడియోస్ అనేది చేసేటప్పుడు కొంతమందికి వాళ్ళ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అవసరం ఉంటుంది, లేదా వాళ్ళు చేస్తున్న వీడియోకి
వీడియోకి సంబంధించి ఒక వీడియో అయితే అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఇప్పుడు వేరే వీడియోస్ అనేది సెర్చ్ చేయడం కాకుండా డైరెక్ట్ స్క్రీన్ పేరుతో ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకురానుంది. డైరెక్ట్గా మీకు మీ షార్ట్ వీడియోలో ఎలాంటి వీడియో లేదా ఎలాంటి ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో అవసరం ఉంటుందో అలాంటిది మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ అనేది మీరు టైప్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మీకు వీడియో అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి మేడాన్ యూట్యూబ్ ఈవెంట్లో అయితే చెప్పడం జరిగింది. పాండా డ్రింకింగ్ కాఫీ అని ఈ విధంగా మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చినట్టయితే ఆ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియో లేదా ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా ఏఐ జనరేట్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి యూజ్ చేస్తారో అక్కడే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్ సౌండ్ అనేది అవసరం ఉన్నప్పుడు ఇక్కడ కూడా యూట్యూబ్ అయితే 2024లో ఏఐ జనరేటెడ్గా అంటే మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా నాకు ఈ విధంగా సౌండ్ కావాలనేది మీరు ఇచ్చేసినట్టయితే దాని రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్స్ అయితే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే అలౌడ్ అనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు రీసెంట్గా యూట్యూబ్ అయితే మనం ఒక వీడియోని ఒక లాంగ్వేజ్లో మనం క్రియేట్ చేసినప్పుడు దాన్ని మీరు వేరే లాంగ్వేజ్లో కూడా డబ్ చేసుకొని దానికి సంబంధించి మీరు ఫైల్ అనేది యాడ్ చేసుకునేలా ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది. మీరు సింపుల్గా చెప్పాలంటే మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేది ప్రజెంట్ చూసినట్టయితే మిస్టర్ బిస్ట్కి సంబంధించి మీరు వీడియోస్ అనేది ఓపెన్ చేసి చూసినట్టయితే అక్కడ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆడియో ట్రాక్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆ వీడియో ఇంగ్లీష్లో ఉన్నా సరే ఇప్పుడు మీరు వేరే లాంగ్వేజ్లో కూడా అదే వీడియోని మీరు డబ్బింగ్లో చూసేలా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బింగ్ అనేది మనమే యూట్యూబ్లో మన వీడియోలో యాడ్ చేయాల్సి అయితే వచ్చేది. కానీ 2024లో చూసుకున్నట్టయితే ఏఐ జనరేటెడ్ డబ్బింగ్ అంటే డైరెక్ట్గా మీరు క్రియేట్ డబ్బింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ వీడియోని మీరు ఏ లాంగ్వేజ్లోకి డబ్బింగ్ చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా ఏఐఏ మీ వీడియోని ఆ లాంగ్వేజ్లోకి డబ్బింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా మంచి ఫీచర్. ఎందుకంటే మన వీడియో కంటెంట్ అనేది బాగున్నట్టయితే ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అన్ని లాంగ్వేజ్లో అనుకుంటే ఇలా ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీసెర్చ్ ట్యాబ్ అయితే ఏదైతే ఉంటుందో అందులో కూడా ఏఐని అయితే ఇంక్లూడ్ అయితే చేయనుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ వీడియో చేయాలో తెలియనట్టయితే అక్కడ రీసెర్చ్ ట్యాబ్లో జస్ట్ మనం ఐడియా అనేది ఎంట్రీ చేసినట్టయితే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేలా ఏఐని రీసెర్చ్ ట్యాబ్లో అయితే ఇంక్లూడ్ అయితే చేయనుంది. సో మోస్ట్ ఆఫ్ ద 2024లో ఏఐకి సంబంధించి రాబోతున్న కొత్త ఫీచర్స్ కొత్త సెట్టింగ్స్ అయితే ఇవన్నీ కూడా రావడానికి మనకు కొంచెం టైం అయితే పట్టొచ్చు. మెయిన్గా చూసుకుంటే నేను అనుకుంటుంది థంబ్నెయిల్ ఏదైతే టెస్ట్ అండ్ కంపేర్ ఉంటుందో ఇది త్వరలోనే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్రాండ్ కనెక్ట్ కూడా ఆల్రెడీ కొంతమందికి రావడం జరిగింది. రాను ప్రతి ఒక్కరికి కూడా బ్రాండ్ కనెక్ట్ అనేది యూట్యూబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ 2024లో యూట్యూబ్లో రాబోతున్న కొత్త ఫీచర్స్ కొత్త సెట్టింగ్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే యూట్యూబ్ రిలేటెడ్గా మీరు ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా సరే తెలుగులో చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.